గుడ్ మార్నింగ్ తెలంగాణ V6 ప్రేక్షకులందరికీ శ్రీ వికారినామ ఉగాది శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో పత్రికల విశ్లేషణ చేద్దాం. ముందుగా ఏ పేపర్ ఏం రాసింది చూద్దాం. వెలుగు V6 నుంచి వస్తున్నటువంటి వెలుగు ఆంధ్ర ఓటర్లు, హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ఓటర్లు, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ 2 ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి విపరీతంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి వచ్చి ఓటేయాలని చెప్పి ప్రెజర్ అవుతుందని చెప్పి ఒక స్టోరీ తీసుకుంది. లక్షల ఓటర్లు ఆంధ్ర టూర్ అనేటువంటి బ్యానర్తో ఆ వార్తని పబ్లిష్ చేసింది వెలుగు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వెళుతున్న సీమాంధ్రులు, అక్కడ ఇక్కడ ఓటున్నవారు 15 లక్షల మంది. ఇంకా ఏం రాసిందంటే బస్సులు రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్, టికెట్లు బుక్ చేసి మరీ ఏపీ లీడర్ల ఆహ్వానాలు, పూర్తయిన ఎగ్జామ్స్, కలిసి వచ్చిన సెలవులు, శుక్రవారం నుంచే మొదలైన జర్నీలు, ఇక్కడి సెగ్మెంటల్లో తగ్గనున్న పోలింగ్, 8 నియోజకవర్గాలపై ప్రభావం. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి 8 కాన్స్టిట్యున్సీల్లో ఈ సెటిలర్ల ప్రభావం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి పోయి ఓటేస్తారు కాబట్టి ఇక్కడ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే నిన్న మాజీ మంత్రి టీడీపీ నాయకుడు మండా వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్ళి ఆయనని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత దాదాపు 2 గంటల చర్చలైనాక ఆయన్ని ప్రగతి భవన్ తీసుకొచ్చారు. ప్రగతి భవన్లో కూడా చర్చలైనాయి. ఆయనకి కీలక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో. సో ఆ వార్తని మండవ ఇంటికి సీఎం కేసీఆర్ అనే బ్యానర్తో తీసుకుంది. స్వయంగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ అధినేత తర్వాత ప్రగతి భవన్కు తోడుకొచ్చి మరోసారి భేటీ. నిజామాబాద్ రైతుల ఆందోళన నేపథ్యంలో సీఎం ఫోకస్, కీలక పదవి ఇస్తారని హామీ అంటూ వార్తను తీసుకుంది. నెక్స్ట్ నిన్న సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి. సివిల్స్లో మన తెలంగాణ బిడ్డ మిర్యాలగూడ చెందినటువంటి వరుణ్కు 7వ ర్యాంక్ వచ్చింది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 30 మందికి పైగా సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా తీసుకుంది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ఏపీ న్యూస్ని హైలైట్ చేసింది. ఏపీలో నిజానికి కూడా అక్కడ చాలా హాట్గా ఉంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అని కూడా అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి ఏపీ చీఫ్ సెక్రటరీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. చాలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఇప్పుడున్నటువంటి అనిల్ చంద్ర పునేటాని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది బదిలీ చేయాలని చెప్పి. సో ఆయన ప్లేస్లో ఎల్వి సుబ్రహ్మణ్యం నియమించాలని చెప్పి కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఆ వార్తను తీసుకుంది ప్రధానంగా. ఆ తర్వాత తెరాసలోకి మండవ ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అంటూ మండవ వెంకటేశ్వరరావుతో కేసీఆర్ భేటీ అనే వార్తను తీసుకుంది. సివిల్స్లో సత్తా చాటిన తెలుగు తేజాలు అన్నటువంటి బ్యానర్తో ఈ సివిల్స్ వార్తను కూడా తీసుకుంది. మిర్యాలగూడ వాసి కర్ణాటి వరుణ్ రెడ్డి 7వ ర్యాంక్ అంటూ ఆ వార్తను పబ్లిష్ చేసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సీఎం కేసీఆర్ మండా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి కలవడాన్ని హైలైట్ చేసింది. దానికి ఒక టైటిల్, ఇందూరు సీటు కోసం ఇంటికి వెళ్ళి మరీ అన్నటువంటి దాంతో 2 చుక్కలు పెట్టింది. ఇందూరు సీట్ కోసం, నిజామాబాద్ సీట్ కోసం కేసీఆర్ స్వయంగా వెళ్ళాల్సి వచ్చింది అనేది రాసింది. దానికి బ్యానర్ ఏంటంటే రావోయి మా ఇంటికి అన్న బ్యానర్తో వార్తను రాసింది. మండవ నివాసానికి వెళ్ళి టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ 2 గంటలకు పైగా చర్చలు. నిజామాబాద్లో మారనున్న సమీకరణాలు అంటూ కూడా తీసుకుంది. తర్వాత ఏపీసీఎస్ పునేటాపై వేటు, సంచలన ఉత్తర్వులు ఇచ్చిన ఈసీ అంటూ కూడా ఇంకో వార్తను తీసుకుంది. తర్వాత ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చౌకీదార్ వద్దు జిమ్మేదార్ కావాలన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ఆగం కావద్దు, మోకా దొరికింది, దెబ్బ కొడదామని చెప్పి నిన్న కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో తిరిగారు. దానికి సంబంధించిన వార్త తీసుకుంది. అయితే ఆయన ప్రసంగంలో అంబర్పేటలో చల్లని రూపాయి అమీర్పేటలో చల్లుతుందా అని చెప్పి అన్నారు ఆయన. ఆ వార్తను కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో విశ్లేషణలో బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు మనతో ఉన్నారు. మీ ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. తర్వాత ఇక రాజకీయ వార్తలకు వచ్చినట్టయితే నిన్న కేటీఆర్ సికింద్రాబాద్లో, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రచారంలో అంబర్పేటలో చెల్లని రూపాయి సికింద్రాబాద్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు ఒకటి. తర్వాత మండా వెంకటేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎట్లా చూస్తారు? మొట్టమొదలు తెలుగు ప్రజలకు వికారినామ సంవత్సర
శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి తెలుగు వాళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎంతో ఆనందాలతో ఉగాది పండుగ సంబరాలు జరుపుకోవాలి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఇక రెండవది, అంబర్పేటలో చెల్లని నోటు చెల్లని రూపాయ అమీర్పేటలో చెల్లుతుందా అని ఇచ్చిండ్రు. అసలు ఇప్పుడు ఇది చదివాక ప్రతి ఒక్కరికి ప్రజలు అది చదివితే ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా కామెంట్ చేయడం అనేది ఎంత అహంకారానికి, వాళ్ళ అహంకారం అక్కడ తెలియజేస్తుంది. మనము ఏ రాష్ట్రంలో గెలవలేదా సార్? 2 సార్లు గెలిచిన ప్రభుత్వాలు ఈ దేశంలో కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇంత అహంకారంతో మాట్లాడే ప్రభుత్వాలు అయితే ఎక్కడ లేవు. నేను ఒకటి అడుగుతున్నాను, మరి చెల్లని రూపాయి ఇవాళ అంబర్పేటలో చెల్లని రూపాయలు అమీర్పేటలో చెల్లుతుందా అని అడిగిన వాళ్ళని నేను కూడా అడుగుతా ఉన్నా ఈరోజు. మరి మొన్న నామా నాగేశ్వరరావు గారు ఖమ్మంలో మరి తిప్పి కొట్టండి, నామా నాగేశ్వరరావుకి నామాలు పెట్టి పంపించండి, ఒక్క ఓటు కూడా వేయొద్దు, వాళ్ళకి ఇక్కడేం పని అని చెప్పి ప్రశ్నించి ఓడగొట్టించి ఓడిపోయిన ఆయన నెల రోజులలో మళ్ళీ నువ్వు కండవ వేసి ఒక గంట ముందు తీసుకొని మరి టికెట్ ఇచ్చావు. మరి మన్నని చెల్లని రూపాయి 3 నెలల కింద చెల్లని రూపాయ 30-40 వేల ఓట్లతో ఓడిపోయిన చెల్లని రూపాయి ఇవాళ మీకు ఎట్లా చెల్లింది అది అడుగుతున్నా. ఒకటి, మీరు పెద్దపల్లిలో మీరు వచ్చేసి నేతాని వెంకటేష్ గారికి ఇచ్చారు టికెట్. ఆయన ఎంత మెజారిటీతో సుమన్తో ఓడిపోయారు. మరి ఆయనకు మీరు పార్లమెంట్ సీట్ ఎత్తిచ్చారు. ఎమ్మెల్యేకి పనికిరానోడు 30-40 వేల మెజారిటీ దాంతో ఓడిపోయిన వాళ్ళు ఇవాళ మీకు ఏ విధంగా ఎంపీ క్యాండిడేట్ గా మరి పనికొస్తున్నాడు? ఆ రోజు చెల్లింది, ఈ రోజు చెల్లలేదా? మీ రూపాయి ఎక్కడైనా చెల్లుతుంది. మేము ఇక్కడ ఓన్లీ ఓడిపోయింది 1100 ఓట్లతో మాత్రమే. ఇక్కడ మీరు ఓడిపోయిన క్యాండిడేట్లు, మీరు టికెట్ ఇచ్చిన క్యాండిడేట్లు ఎన్ని వేలతో ఓడిపోయినరు. అలాంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయినా 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఎట్లా గెలుస్తారు ఆయన ప్రశ్న కావచ్చు. నేను అదే అడుగుతున్నాను. నేను నామా నాగేశ్వరరావు ఒక అసెంబ్లీలో 30-40 వేల ఓట్లతో ఓడిపోయినా ఆయన మీకు ఎంపీ క్యాండిడేట్ ఎట్లా వనుకొచ్చిండు? నేతగాని వెంకటేశ్వర గారు ఎట్లా వనుకొచ్చిండ్రు? అసలు ఇవాళ మీరు ఎంపీ టికెట్లకి ఎవరెవరికి ఇచ్చిండ్రు? మీకు మీ దగ్గర ఉన్న ఈ ఒక పెద్ద లిస్టే చెప్తాను. మంద జగన్నాథం గారు కానీ వీళ్ళంతా ఎటు పోయినరు? నిన్న జితేందర్ రెడ్డి గారు నిన్న కాక మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఆయన ఒక రకంగా మీరు టికెట్ ఇచ్చినందుకు సంతోషంగా ఏంటంటే నా టికెట్ 200 కోట్ల రూపాయలతో వేలంపాటలో పలకబడింది అని ఒక సంతోషాన్ని వ్యక్తం చేసిండ్రు. ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు. నిన్న 24 అవర్స్ 1 వీక్ గడవలేదు మీకు రిజల్ట్ వచ్చి. మీరు జీవన్ రెడ్డి గారిని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడగొట్టిండ్రు. మరి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నెల రోజులలో మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలుపొందిండు ఆయన జగిత్యాల. మరి ఇప్పుడు మార్పులు రావంటారా? ఒక చోట అహంకారంతో మాట్లాడొద్దు అంటున్నాను నేను. నెక్స్ట్ మండ వెంకటేశ్వరరావు గారితో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్ అని పార్టీలో చేరుకున్నారు నిజామాబాద్ నుంచి. ఒకటి సార్, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, దీనికి అది కూడా అనుబంధం సార్. మండా వెంకటేశ్వరరావు గారు ఈయనకు సన్నిహితులు అయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రులు అయి ఉన్నారు. ఆ రోజున్న సన్నిహిత్యంతో ఓకే మీరు మాట్లాడిండ్రు. కానీ ఇవాళ నువ్వు వెళ్ళిన సందర్భం ఏంది? ఇవాళ నిజామాబాద్ లా 180 మంది రైతులు నామినేషన్ వేసిండ్రు. అక్కడ ప్రజలంతా ఇవాళ కవితమ్మకు వ్యతిరేకంగా నడుస్తుంది. ఇంకోటి అక్కడ అరవింద్ గారు భారీ మెజారిటీతో గెలిచే దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి కవితమ్మ ఓడిపోతుందని ఎప్పుడో రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయి 2009లో కంటెస్ట్ చేసి ఓడిపోయినాక ఇక ఆయన రాజకీయ జీవితానికే దూరంగా ఉన్న మండ వెంకటేశ్వరరావు గారింటికి పోయి మీరు కాలబేరానికి ఒక స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రంటే మీకు అదే అంటున్నారు. కాలబేరానికి వెళ్ళిండ్రు అంటే అంతే సార్. ఆయన కాడికి వస్తున్నారు అంటున్నారు కదా, మీరేదో ఉద్ధరిస్తారు దేశ అభివృద్ధికి పాల్పంచుకోవడానికి వస్తున్నారు. మీరెళ్ళిండ్రు, మీరు బతిమలాడుకుంటున్నారు అంటే ఈ రోజు పదవులు ఇస్తాం రారా అని ఇంటికి వెళ్ళి బతిమలాడుకుని అడిగే పరిస్థితి ఉందంటే ఇవాళ టిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళని ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తున్నారు? అసలు మండ వెంకటేశ్వరరావు గారిని తిరస్కరిస్తేనే ఇంట్లో కూర్చున్నాడు. తిరస్కరించినారు అనకూడదు, ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవడం సహజంగా ఉంటాయి సార్. మీరు అంబర్పేట టిఆర్ఎస్ నుంచి టీఎస్టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ గారు వచ్చారు. ఇందిరా గారు, నిన్న కేటీఆర్ గారి కామెంట్స్, తర్వాత నిన్న మండ వెంకటేశ్వరరావు గారితో కేసీఆర్ భేటీ కావడం ఎట్లా చూస్తారు? తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సర వికారినామ
ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, మహిళలు, అక్కచెల్లెలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో వెలగాలని కోరుతున్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు చేసేవని కనీసం ఈ సంవత్సరంలో కొంత మార్పు వస్తుందేమని కోరుకున్నా. కనీసం ఈ పండగ ద్వారానన్నా కూడా తను చేసేటువంటి వ్యతిరేక పనులు కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందుకే అంటున్నాను, అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయనే అన్ని పెద్ద దిక్కు కాబట్టి డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం. ముఖ్యంగా నిన్న తీసుకున్నటువంటి విషయంలో అంబర్పేటలో చెల్లని రూపాయ అమీర్పేటలో చెల్లుతుందా అని అంటే ఇక పాత చింతకాయ పచ్చడైంది. మన డిబేట్ మొదలు అంటే ఒక వారం రోజుల నుంచి ఇవే మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే మొన్న కూడా అదే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే, మొన్న మీరు మీ దగ్గర ఉన్నటువంటి పెద్దపల్లిలో చెన్నూరుకి సంబంధించినటువంటి నేతకాని వెంకట్ ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. మీ పార్టీలో అభ్యర్థి దొరకక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి తీసుకొచ్చి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ఇస్తానని చెప్పి నమ్మబలికి చివరి నిమిషం వరకు పక్కన పెట్టినటువంటి వివేక్ని ఏ రకంగా చూడాలి? ఇవాళ మీరు ఇచ్చినటువంటి అంటే ఇలా మీరు చూపిస్తున్నప్పుడు 4,000 మీకు వెనక్కి చూపిస్తాయి. ఇవాళ నేతకాని వెంకట్ ఒక ఉద్యోగం చేశాడు, ఆయన అది అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేశాడు, పక్కపాటి నుంచి చేశాడు, ఇవాళ అది చేశాడు. అంత ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ మీరు పక్కన పెట్టేసి ఇవాళ అంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని మీ పార్టీలో చేర్చుకొని బీఫామ్ ఇవ్వడాన్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి వివేక్కి టికెట్ ఇవ్వకపోవడాన్ని మనం ఏ రకంగా చూడాలి? ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఎందుకు అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా చోటు దక్కకపోవడం సిగ్గుచేటు. సరే ఫస్ట్ టైం ఎట్లా మిస్ అయిందో అట్లీస్ట్ సెకండ్ టైం మీరు ఇస్తామని చెప్పినందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని కూడా కాదని వాళ్ళ నాన్నగారు అందులో కూడా చెప్తానా, మహబూబ్నగర్కి సంబంధించి ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ కూడా పనికి రాలేదా మీకు మళ్ళీ టికెట్ ఇవ్వడానికి? అక్కడ ఆయన మొన్న నేను మహబూబ్నగర్లో మాట్లాడుతుంటే విన్నాను నేను, అసలు ఆయన నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రజాప్రతినిధి కూర్చోబెట్టి అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఇంకా దేశంలో నేను ఎట్లా ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది తప్ప ప్రజా సమస్యల గురించి ఏ విధంగా చెప్పగలన్న దానిపైన అవగాహన ఏ రకంగా ఉంటుందన్న అతనికి ఉన్నటువంటి క్యాలిబర్ ఏంటి? నిన్న ఇంకోటి చూసాను ఇక్కడ, ఏది మన తలసాని శ్రీనివాస్ కొడుకు ఒక ఇంటర్వ్యూ చూసాను నేను, పొద్దున్న లేవగానే కొట్టగానే అది వీడియో చూసాను. దాంట్లో సికింద్రాబాద్ సంబంధించి తలసాని కొడుకు మా నాయన 4 సార్లు మంత్రి అయిండు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 12% ప్రజల్లోనే ఉంటాడు, ఏమంటారు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు, పాన్ షాప్ కొడుకు పాన్ షాపే చూసుకోవాలని మాట్లాడాడు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఇంత అవగాహన లేమి ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాసేవ ఎట్లా చేస్తారు? ప్రజల మధ్యకి మీరు తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు అన్నది కదా ఇప్పుడు ఇంటెన్షన్ ఇక్కడ. దెన్ ఇంకొక విషయము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీరు టికెట్ ఇవ్వలేదు, సీతారాం నాయక్ ఇవ్వలేదు. అక్కడ వెళ్ళినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఉన్నారు, నేను కాదనట్లే, ఎందుకున్నారు ఎలా ఉన్నారు ఇంటర్నల్ గా మన అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు లేకపోతే ఓడిపోతారన్న దాంతో కూర్చోబెట్టి స్టేజ్ పైన అల్టిమేట్ చేశారు. రేపు మీదే కారణం, మీదే భరోసా. ఓకే, ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీ వ్యవహారాలు వాళ్ళు చెప్పుకోవాలి, నేను కాదనడు. కానీ మీరు ప్రజలకి ఏం ఇండికేషన్ చేసి ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు అందరూ ఎక్స్ట్రాగా నిలబెట్టిన ప్లేయర్లు అందరూ కూడా ఆ ప్లేయర్లంతా కూడా ఇండస్ట్రియలిస్టో కబ్జాదారులో ఈ రకంగా ఉన్నటువంటి వేళ తప్ప నికాసైనటువంటి ఉద్యమ పార్టీ నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకులను ఎవరినూ కూడా మీరు ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోవడం దురదృష్టకరంగా ఫీల్ రాకేష్ గారు ఇద్దరు ఆరోపణలకు మీరు ఏమిస్తారు ఆన్సర్? మొట్టమొదట తెలుగు ప్రజలందరికీ, V6 ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ముఖ్యంగా అక్క వాళ్ళు ఇప్పటిదాకా ఆవేశపడుతుంటే కూడా ఉగాది కదా అక్క వాళ్ళని ఎక్కడ అడ్డుకోలే అనమాట. ఎందుకంటే సరే నేను ఏమంటున్నానంటే ఎవరు ఏ విధంగా ఎలక్షన్లకు పోయారనేది ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. పార్టీలు గెలుస్తాయి కానీ వ్యక్తులు గెలుస్తారా ఓడిపోతారా అనే సమస్య కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే మా దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కొంతమంది బీజేపీలోకి పోయారు. బీజేపీలోకి పోయిన తర్వాత వాళ్ళ ధరావత్ కూడా దక్కలేదు. వ్యక్తుల పేర్లు వద్దిగా, ఎందుకంటే ఉగాది కాబట్టి నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు. మరి వాళ్ళు నిజంగానే వ్యక్తిగతంగా అంత ఉన్నతులైతే
సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉంటే వాళ్ళని మీ బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా, చేయలేదు. అంటే బీజేపీ సిద్ధాంతం విఫలమైంది అక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ సిద్ధాంతం విజయం సాధించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మొన్ననే ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ, లేకపోతే ఒక ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖమ్మం నుంచి వెళ్ళి, అదేవిధంగా ఒక చేనేత సంబంధించినటువంటి ఒక నాయకుడు, వాళ్ళంతా కూడా బీజేపీలోకి మైగ్రేట్ కావడం జరిగింది. నేనేమంటున్నా అంటే వాళ్ళంతా కూడా ఎందుకు మైగ్రేట్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. నిజంగానే వ్యక్తుల మీద ఆధారపడి మాట్లాడే పరిస్థితికి ఈరోజు పార్టీలు దిగజారినాయంటే నేనేమంటున్నా, ఈరోజు మాట్లాడాల్సింది ఏంది, ఒక సిద్ధాంతం. ఏం చేసాం మనం ప్రజలకు, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది అని చెప్పేసి సిద్ధాంతం మాట్లాడకుండా మనం అవినీతి మీదనో ఆకాంక్షల మీదనో మాట్లాడుకుంటూ మీరు ఇంత చేశారంటే ఇంత చేశారని చెప్పేసి దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నామో ఒకసారి జాతీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని చెప్తున్నాను నేను. కాబట్టి నేను ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో అది విజయం సాధిస్తుంది. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు విజయం సాధిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను రగిల్చి, ఆ ఉద్యమ ఆకాంక్ష ఆల్రెడీ ప్రజల్లో ఉంది, కానీ దానికి ఒక సరైనటువంటి నాయకత్వం లేదు. ఆ నాయకుడు లేనప్పుడు ఆ నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అదే క్రమంలో సరే వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటారో పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు. కాబట్టి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను అద్వానీ గారి మాటలను తీసుకుందాం. దేశం ప్రధానం, దేశం తర్వాత పార్టీ ముఖ్యం, తర్వాతనే వ్యక్తులు ముఖ్యం అని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది దేశానికి. కాబట్టి ఆ విధంగా ఆలోచించాల్సిన స్థితిలో ఈరోజు రాజకీయ పార్టీలు లేవు అని చెప్పేసి నేను చెప్తున్నా. రైట్. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఫస్ట్ దేశం ప్రధానం. ఇక్కడ దేశం సిద్ధాంతాల మీద సిద్ధాంతాల మీదనే ఉంటాయి, వ్యక్తుల మీద ఆధారపడి ఉండవు. రైట్. ఇందిరా గారు ఇంతకు మీరు మాట్లాడుతున్న కట్ చేసిన, కాకపోతే రాకేష్ గారు చెప్పింది సిద్ధాంతానికి ఇప్పుడు హవా ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మొత్తం ఉంది. కాబట్టి సిద్ధాంతం మీద ఎన్నికలు జరుగుతాయి, సిద్ధాంతం మీద గెలిపోవటం ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు అంతా టీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి అందరూ ఇటు గెలిచి వస్తున్నారు అంటున్నారు. ఒకటి నేను మండా వెంకటేశ్వరరావు గారు కూడా బహుశా ఆ కోణంలో వస్తున్నారు, ఆయన ఓటు చెప్పలే కానీ. మండా వెంకటేశ్వర విషయాన్ని తీసుకుంటాను. ఇప్పుడు నిజామాబాద్లో కవిత యొక్క గెలుపు చాలా నల్లేరు మీది నాలాగానే ఉన్నది కాబట్టి గడ్డు పరిస్థితుల్లో ఉంది. అక్కడ రైతులు 187 మంది వేస్తే లాస్ట్కు 179 మంది మిగిలినారు. ఇవాళ అది బ్యాలెట్కు పోకుండా ఈవీఎంకి పోవడానికి వెనక ఉన్నటువంటి కనీసం ఇంకొక 4 రోజులు అయితే ఎలక్షన్, ఇప్పటి వరకు కూడా మీరు గుర్తులు కేటాయించకపోవడాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా చూడాలి? ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నా, గుర్తులు ఇవ్వకుండా రైతు ఎట్లా ప్రచారం చేసుకుంటాడు, ఇది నా గుర్తు, ఈ గుర్తుకు మీరు అని ఏ రకంగా రైతు చెప్పుకుంటాడు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఇంత వివక్ష చూపిస్తుంది? అధికార పార్టీ వైపుకే ఎందుకు మొగ్గు చూపిస్తుంది కదా? ఫస్ట్ నుంచి కూడా మనం అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతుంది అది. సో ఈ వివక్ష అన్నది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉన్నటువంటిది. ఒక ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి ఒక గుత్తేదారుగా, తాపేదారుగా, బంట్రోత్గా పనిచేస్తానని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. పండగ పుట్టలు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఎందుకు అని అంటే అది ప్రామాణికము. అడుగుతున్నా పార్టీ మీ పార్టీ సిద్ధాంతం చెప్పినప్పుడు ఏముంది? ఎమ్మెల్యే ఫిరాయించడం మీ సిద్ధాంతం. అక్క ఎర్రజొన్నలు ఎవరు తింటారో తెలుసా? అక్క ఎర్రజొన్నలు దేనికి వాడతారో తెలుసా మీకు? దేనికి చెప్పక్క? ఒకటి డైరెక్ట్ ఎర్రజొన్నలు గట్టిగా చేస్తారు, రొట్టె చేస్తారు. ఎర్రజొన్న రైతుల ఆవేదన, ఎర్రజొన్న రైతుల నిరసనగా మాకు ఇబ్బంది అయితే వాళ్ళు వేసిన. నేను ఏమంటున్నా అంటే అసలు ఎర్రజొన్నలు అనేటి మనుషులు తినేటి కాదు, పశువులు కూడా తినేవి.
సార్ ఎర్రజొన్న మీరేం చెప్పాలనుకుంటారు? ఎర్రజొన్న రైతుల కష్టాల గురించి లేదు సార్, నేను అదే మాట్లాడుతున్నా. ఎర్రజొన్నల కష్టాల గురించే మాట్లాడుతున్నా. నేను ఎర్రజొన్నల గురించి మాట్లాడతలేనని చెప్తాను. నేనేమంటున్నా, ఎర్రజొన్న రైతులు ఎర్రజొన్న పసుపు రైతులు నామినేషన్ చేసినారు. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి కోసం మీరు మండ వెంకటేశ్వరం కలిసి ఇద్దరు అంటున్నారు. ఎర్రజొన్నల గురించి చర్చ, రైతుల గురించి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి గురించి. రైట్ సార్, నేనేమంటున్నా, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తాను. విత్ డేటాతో చెప్తాను. ఓన్లీ చెప్తా. లాస్ట్ ఇయర్ 37 సెంటర్స్ పెట్టేసి మొత్తం కూడా ఏదైతే మన 16,000 మంది రైతుల దగ్గర నుంచి వెళ్ళి 4,76,357 క్వింటాల ఎర్రజొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ప్రొక్యూర్ చేయడానికి 109 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాన్ని స్టోర్ చేయడానికి మొత్తం కలిపి దగ్గర 131 కోట్ల ఖర్చు అయితే, దాన్ని మళ్ళీ మార్కెట్లో రీసేల్ చేస్తే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చింది 82 కోట్లు. అంటే 131 కోట్లు ఖర్చు పెడితే 82 కోట్లు వచ్చినాయి. దాదాపుగా 48 కోట్ల రూపాయలు ప్రభుత్వం లాస్ అయింది ఎర్రజొన్నల మీద. అండ్ అదే క్రమంలో అంటే క్వింటాల్కు 2,300 మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎర్రజొన్నలు అనేది ఓన్లీ సీడ్ గురించి ఇదే వేదిక పైన 100 సార్లు దాని గురించి నాకు తెలుసు కదా. ఎర్రజొన్నల గురించి మా జిల్లా అదే కదా. ఒకటే చెప్తున్నా సార్, అది ఓన్లీ సీడ్ గురించి వాడతారు. అయితే యాక్చువల్ గా ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి వెళ్ళి హర్యానా పంజాబ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళు సీడ్ ఇచ్చి మాకు పంట పండియమంటారు. అయితే యాక్చువల్ గా అది బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈసారి పాకిస్తాన్ కి అయ్యే ఎక్స్పోర్ట్ ఆగిపోవడం జరిగింది. జరిగిపోయినప్పుడు ఏమైందంటే ఎక్సెస్ వేసింది. ఎవరైతే రైతులు అది వ్యాపారులు ఇచ్చినటువంటి పంట వాళ్ళు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కానీ కొనుగోలు చేయని పంట ఎక్సెస్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పంట దగ్గర సమస్య. ఆ సమస్య దానికి ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు. పరిష్కరిస్తామని చెప్తే దాని కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా ఏపించింది. ధర్మభిక్ష బయట చేయలేదా? నల్గొండ జిల్లాలో ధర్మభిక్ష స్పైస్ బోర్డు గురించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కావచ్చు, ఎంపీలను కావచ్చు, కవితకు అందరిని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర కూడా పోయింది. ఎందుకు పోయింది? అక్కడ తెలంగాణలో ఎందుకు పెట్టలే? పెడతా అని చెప్పింది, ఎందుకు పెట్టలే? సరే, ఇప్పుడు మండా వెంకటేశ్వరరావు గారిని మీరు ఓడిపోతున్నారని కలిశారు. ఆయన ద్వారా డీకేఆర్ ఓడిపోతాను జితేందర్ రెడ్డిని తీసుకున్నారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే అట్లా కాదు కదా. మండ వెంకటేశ్వర గారు ఎస్ పొలిటికల్, మేము భక్తు రాజకీయ పార్టీయే. ఎలక్షన్ టికెట్ ఇచ్చేందుకు అయితే కలవాలే కదా. తప్పకుండా ఆయన రాజకీయంగా ఆయన పనిచేసిండు కాబట్టి ఆయన సేవలు మాకు అవసరం ఆహ్వానించి ఈరోజు అద్వాన్ని వదిలిపెట్టుకుంటా, 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 టికెట్ ఇవ్వాలి వాళ్ళకు. అక్కడ నుంచి డైరెక్ట్ అద్వాని గారి టికెట్ వారు అమిత్ షా గుంజుకున్నాడు. ఏం చేస్తుండే అద్వాని? పాపం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుండు. అద్వానీ గారి విషయం మాకు ఏం చేయాలో మాకు తెలుసు. 92 సంవత్సరాలున్న అద్వానీ గారు తానే పోటీ చేయలేదు. ఇక్కడ డిస్కషన్ దేని మీద జరుగుతుందో దానికి కన్ఫర్మ్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడ వెళ్ళకండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ అన్న ఏమన్నాడు, మాది సిద్ధాంతాలతో పనిచేస్తున్న పార్టీ, మీరు సిద్ధాంతాలను చూసి వస్తున్నారు, సిద్ధాంతాలతో ప్రజలు ఓట్లేదు అని అన్నాడు. మరి మీ సిద్ధాంతం మీ ఎంపీలతో, మీ టికెట్లు లేని ఎంపీలకు పనికిరాదనా? ఆల్రెడీ మరి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు 105 టికెట్లు ఏకదమ్ ఇచ్చిండ్రు. అయ్యాక మీకు అంత ధైర్యంగా ఇచ్చిన వాళ్ళు
ఈ రాష్ట్రంలో 5 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మోడీ మీటింగ్ విలువలే ఎమ్మెల్యే వచ్చింది మీ మీటింగ్ ఏదో దాడి చేయాలనుకుంటే నేను ఎందుకు ఆగుతాను ఆగుతున్నా చెప్పిన ఆగుతలేదు నేనేం చేయాలి నేనేమంటున్నా మీ సిద్ధాంతము మరి మీ టికెట్లు లేని ఎంపీలకు పనికి రాలేదా మీ నిన్న మరి మీ ఎమ్మెల్సీలు 4 ఏకదం ఓడిపోయారు అక్కడ సిద్ధాంతం పనిచేయలేదా మరి పనిచేసి అంతటా ఓడిపోయింది దాన్ని కూడా మనం ఒప్పుకోన్నా ఎట్లా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఒకటి చెప్పదలుచు అన్న చెప్పండి ఇంకో ఇప్పుడు ఈ వేదిక మీద మీరు చెప్పండి పాతూరు సుధాకర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేదని చెప్పండి మీరు చెప్పండి టికెట్ డిక్లేర్ చేయకపోతే ఇప్పుడు పొంగూరు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ డిక్లేర్ చేయలేదు మా పార్టీ కాదా పాతూరు సుధాకర్ రెడ్డి కూడా మా పార్టీ పోటీ చేస్తే బీఫామ్ ఇయ్యలే బీఫామ్ ఇచ్చినప్పుడే పార్టీ అభ్యర్థి బీఫామ్ ఇచ్చినప్పుడు పార్టీ అభ్యర్థి బీఫామ్ ఇవ్వకపోతే కాదు విధానసభలో విప్పండి ఆయన ఎట్లా మాట్లాడతారు మీరు బీఫామ్ ఇవ్వకపోతే జితేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేయరు అక్క మీ పార్టీ చేయలేరు కదా అదంత మనం పార్టీ చేయలేదు అక్క కన్ఫ్యూజ్ అవుతుంది బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి వీళ్ళకి 90 ఎమ్మెల్యేలు ఉంటారా 90 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిలబెట్టిన వ్యక్తి మా వ్యక్తి కాదు మాకు సంబంధం లేదు పుల్ల రవీందర్ రెడ్డి ఎవరు పుల్ల రవీందర్ ఎవరు నల్గొండ నుంచి చేసింది తర్వాత మెదక్ నుంచి చేసినటువంటి సుధాకర్ రెడ్డి విప్పు మీ పార్టీ కాదంటే ఎట్లా సరే వారు ఎడ్యుకేటెడ్ మేధావులంతా మాకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెప్పండి తప్పు ఏమంటే సర్దిద్దుకోండి హామీ నెరవేర్చలేదు కాబట్టి ముందే ఓడిపోతామని తెలిసే మీ బీఫామ్ మా పార్టీ కాదని ప్రకటించినారు మీ పార్టీ ఇప్పుడు మీ పార్టీ జిల్లాలో 7 జిల్లాలంటే కవిత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు 4 రిప్రజెంటేట్ చేసినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలలో మీకు వ్యతిరేకంగా వచ్చిందంటే మీ సిద్ధాంతం ఏం పనిచేసింది ఇవి కాదక్క అనే చదివేది నేను ఏమంటానంటే సార్ మేము ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మేము కంటెస్ట్ చేయొద్దు అనుకున్నాం కంటెస్ట్ చేయలేదు నేను ఏమంటున్నానంటే మా పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈసారి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ లో చాలా బలం ఉంది బీజేపీ బలం ఎంతున్నదంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఉంటున్నది రాష్ట్రంలో దాని గురించి కూడా మాట్లాడతాం ఇది కాదు కదా అందరూ వస్తే మంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా ఈ రోజు 6వ తేదీ కేవలం 4 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్కి దాని గురించి మాట్లాడుతున్నాం మనం బాగా హీట్ ఎక్కింది మండా వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్ళడమే పెద్ద హాట్ అవుట్ చర్చ నిజామాబాద్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి వెళ్ళినారని వీళ్ళు అంటున్నారు పాత మిత్రుడు గడిపోయారు అంటున్నారు ఒకటి ఇందిరా గారు మీరు మాట్లాడుతున్నారు నేను కట్ చేసిన సిద్ధాంతాల మీదనే గెలుపోవటంలు ఉంటాయి వ్యక్తుల మీద కాదని చెప్పి రాకేష్ గారు అంటున్నారు ఈవెన్ ప్రచారంలో కూడా కేసీఆర్ని చూసి ఓటు వేయండి వీళ్ళందరూ కేసీఆర్ ప్రతిరూపాలుగా వెళ్తారు అంటున్నారు ఇప్పుడు ఇదేమైనా ముందు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా సేమ్ అదే చెప్పారు కేసీఆర్ గారు 119 మంది వ్యతిరేకత అదే నేను కాదనట్లే సార్ నేను ఏమంటున్నానంటే వేసిన దాంట్లో పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కాదన్నా ఇక్కడ కేసీఆర్ సిద్ధాంతాన్ని నమ్మిరు కేసీఆర్ నమ్మి ఓటేసారు అనుకుంటే మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు రాలేదని కదా ప్రశ్న ఇప్పుడు ఏదైనా ఒకటైనా ఇప్పుడు మీ సంక్షేమ పథకాలైనా మీ పార్టీ విధానాలైనా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో సేమ్ ఒకటే ఉంటుంది మరి ఖమ్మంలో ఎందుకు పని చేయలేకపోయింది నల్గొండలో కొంతవరకు ఎందుకు పని చేయలేకపోయింది మిగతా కూడా దగ్గర కూడా పని చేయాలి కదా అది సో అక్కడ కొద్ది వ్యక్తుల మీద కూడా పనిచేసింది అనుకోవాలా కేవలం మీదే పనిచేసిందనడానికి లేదు ఇక్కడ పార్టీ సిద్ధాంతం ఉండొచ్చు కానీ కేసీఆర్ యొక్క సిద్ధాంతం అంత బ్రహ్మాండం బద్దలయ్యే సిద్ధాంతం ఏముంది
ఇవాళ ఇతర 60 రోజులు ఎందుకు మారిందంటారు? అదే అంట ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మీ సిద్ధాంతమా, రాజ్యాంగాన్ని అవమానించడం మీ సిద్ధాంతం అయ్యిందా, ఇవాళ ఉన్నటువంటి ప్రజా గొంతుకులను నొక్కడం మీ సిద్ధాంతం అయ్యిందా, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు నొక్కడం మీ సిద్ధాంతం అయ్యిందా? సో ఇట్లా ఈ రకంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ సిద్ధాంతం అయిందా, రైతులను అవమానించడం మీ సిద్ధాంతం అయిందా, రైతు కూలీలను అవమానించడం మీ సిద్ధాంతం అయిందా? మహాకూటమని పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి లైన్లోకి వచ్చింది. మీరు లైన్లో లేరు, ఇక్కడ ప్రజల లైన్లో లేరు, మీరు ఎవరెవరు లైన్లో పోతారు. చంద్రబాబు నాయుడు పూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ అంతా కూడా మీకు వ్యతిరేకంగా వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి కేసీఆర్ కి మద్దతుగా ఉండి తనగా ఉండి వెన్నుదన్నగా ఉన్నటువంటి హరీష్ రావుని పక్కకు పెట్టడం మధ్యలో ముస్లిమ్స్ ఇవాళ నేను పక్కా హిందువుని అని చెప్పి కేసీఆర్ నమ్మబలుకున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది మీకు? విమర్శ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వింటారా? లేని ఆరోపణలు చేయట్లేదు. నేను హిందువుని, మీరంతా నా వైపుకు ఉండండి, యజ్ఞాలు యాగాలు చేస్తున్నానని చెప్ప దాంట్లో ఇంకొక వైపు నుంచి తెలంగాణ అందరూ ఉన్నటువంటిది. ఇవాళ ఇంకొక బీజేపీ నేత ఒక ఆయన మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? ఆయన ఏంటి అసలు హిందువులు ముస్లింలు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీగా మారింది, ఇది ప్రమాదము, దేశం ఎటు పోతుంది, అంతా ఒక వైరస్ లాగా వస్తుంది, ముస్లిం లీగ్ వైరస్ అట. అంటే బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? వాళ్ళు కేవలం హిందువులే మీరు, ముస్లింస్ దేశంలో హైదరాబాద్ లో కానీ ఇండియాలో ఉండొద్దని మనం చెప్పదలుచుకుంది. ఇప్పుడు హిందూ ముస్లిము నేనుగా ఇప్పుడు వాళ్ళ అక్క మాట్లాడుతుంది కదా, ఎవరు జెండం వేసుకొని నేను బ్రాహ్మణ్ణి అని ఒక హిందుత్వం రగిలించాలని ట్రై చేస్తున్నారు. ఎవరన్నా అవసరమేమొచ్చింది మీకు? నేను హిందువునని చూపుకుచ్చుకునే అవసరం లేదు కదా. అంటే మీరు దాని అర్థం ఏంటి? మీరు ఎవరు రాహుల్ గాంధీ చెప్పారు తీర్థం అదేది యాగాలు చేస్తాయన తీర్థాలు తాగుతాడు అని చెప్పేసి ఎవరు కామెంట్ చేసారు? నేనే చేస్తా అంటాడు, పక్కన దారుసలాం కు సలాం అంటాడు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి, హీట్ కంటిన్యూ అవుతుంది 11వ తేదీ దాకా. సో చూద్దాం ఎట్లాంటి తీర్పు ఉండబోతుందో. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.